భూమి మీద తల్లికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో గొప్పగా ఊహించుకుంటాం, చెప్పుకుంటాం. కానీ నీచపు చేష్టలతో మాతృమూర్తి అన్న పదానికి కొందరు కళంకం తెస్తున్నారు. తిరుపతి జిల్లాలో కన్న కూతురు పట్ల ఓ తల్లి ప్రవర్తించిన తీరు చూస్తే చీ అనక మానరు. కుమార్తె కాపురంలో నిప్పులు పోసి అల్లుడి చేత తాళి కట్టించుకునేందుకు సిద్ధమైపోయింది. ఆ విషయం బయటపడడంతో ఇరుగు పొరుగు చేతిలో చావు దెబ్బలు తినాల్సొచ్చింది. కేవీబీపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక 18 ఏళ్ల కుర్రాడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆ బాలిక తన తల్లి భర్తతో పాటు ఒకే ఇంట్లో ఉంటోంది. 5 నెలలు గడిచింది. కూతురు మైనర్ కావడంతో మెల్లగా అల్లుడి మీద కన్నేసింది ఆ అత్త. కుర్రాడిని ముగ్గులోకి దింపి చివరకు పెళ్లి దాకా తీసుకొచ్చింది. క్షణికావేశం. తెలిసి తెలియని కుర్ర వయసు కావడంతో అత్త మెళ్ళో తాళి కట్టేందుకు సిద్ధమైపోయాడు ఆ కుర్రాడు. ఇంట్లోనే పెళ్లి తంతు కానిచ్చేస్తూ ఉండగా బాలిక అడ్డుకుంది. దీంతో రోకలి బండతో తల్లి, భర్త ఆమెపై దాడి చేశారు. వెంటనే గట్టిగా కేకలు వేసేసరికి ఇరుగు పొరుగు వచ్చి బాలికను కాపాడి హాస్పిటల్కి తరలించారు. ఇలాంటి నీతిమాలిన పనికి సిద్ధపడ్డ అత్త, అల్లుణ్ణి ఫుల్లుగా కుమ్మి వదిలిపెట్టారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ప్రదీప్ మర్కస్ పర్వ మా ఇంటి అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగిన నిన్నేసి కొట్టినాడు. నువ్వు ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకనే కొట్టినాడు. మా ఇంట్లో ఒకటే కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. తెలిసిన ఒకటి అడిగిన అనేసి కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు నన్ను కొట్టినావు అంటే మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలి కొట్టినాను. మా వదిన ఇప్పుడు చేయిపోయింది. మా వదిన కూడా కొట్టినారు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళు వచ్చే వాళ్ళు కొట్టేసినారు. పోలీస్ స్టేషన్. మా అమ్మ అడ్రాలు సార్ గుమ్మం చూస్తాను.